శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్యా విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. తాత్పర్యము: ఎల్లప్పుడూ బాలరూపమున ఉన్నను విఘ్న పర్వతముల భేదించునదియు గొప్ప గజముఖము గలదైనను పంచాస్యునికి అనగా ఇక్కడ శివునికి ఆదరపాత్రమును బ్రహ్మ ఇంద్రుడు మున్నగు వారిచే వెతుకదగినదియు అనగా సాధన చేయదగినదియు గణేశుడు అనే పేరుగల ఒకానొక మంగళ రూపము నాకు సంపదలను కలుగజేయుగాక. न जानामि शब्दं न जानामि चार्थं न जानामि पद्यं न जानामि गद्यं चिदेकाषडास्या हृदि द्योतते मे ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. తాత్పర్యము: శబ్దార్థములను గాని పద్య గద్యములను గాని నేనెరుంగను. ఆరు ముఖములు గల ఒకానొక చిద్రూపము నా మనస్సునందు ప్రకాశించుచున్నది. నా ముఖము నుండి వాక్కులు బయలుదేరుచున్నవి. ఇది అంతయు చిత్రము. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారి దేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలం. తాత్పర్యము: నెమలిని అధిష్ఠించి ఉన్నవాడును మహావాక్యములందు అనగా అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ వీటియందు నిగూఢమై ఉన్నవాడును మనోహరమైన దేహము కలవాడును మహాత్ముల చిత్తమునందు వసించువాడును బ్రాహ్మణులకు ఆరాధ్యుడును వేదములచే ప్రతిపాద్యుడును మహాదేవుని పుత్రుడును లోకమును రక్షించువాడును అగు సుబ్రహ్మణ్యేశ్వరుని సేవింతును. యదా సన్నిధానం గతా మానవా మే భవాంభోధిపారం గతాస్తే తదైవ ఇతి వ్యంజయన్ సింధుతీరే య ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం. తాత్పర్యము: నా సన్నిధానము పొందిన వెంటనే మనుజులు సంసార సాగరమును దాటుదురు అని సూచించుదురు. సముద్ర తీరముననున్న పరదేవతాపుత్రుడగు పవిత్రుడైన సుబ్రహ్మణ్యుని స్తుతింతును. ఈ శ్లోకములో తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్యుని ఆలయమును ప్రస్తావించారు. యథాబ్దేస్తరంగాలయం యాంతి తుంగా తథైవాపదః సన్నిధౌ సేవతాం మే ఇతీవోర్మిపంక్తిర్నృణాం దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహం తం. తాత్పర్యము: పెద్దవిగా ఉన్న సముద్ర తరంగములు ఎలాగ లయము పొందుతాయో అలాగే నా సన్నిధానమున సేవించు జనుల ఆపదలు నశించును. ఇలాగా జనులకు తరంగ పంక్తులను చూపుచున్నట్లుగా కొలువై ఉన్న ఆ కార్తికేయుని నిరంతరము నా హృదయ పద్మమున తలంతును. గిరౌమన్నివాసే నరాయేధిరూఢా స్తదా పర్వతే రాజతేతేధిరూఢాః ఇతీవ బ్రువన్ గంధశైలాధిరూఢః సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు. తాత్పర్యము: నా నివాస స్థానమగు పర్వతమునెక్కిన నరులు కైలాసమును అధిష్ఠించగలరని చెప్పుచున్న వానివలే గంధశైలమును అధిష్ఠించి ఉన్న ఆ షణ్ముఖుడు నాకు సంతోషమును కలిగించుగాక. మహాంబోధితీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే గుహాయాం వసంతం స్వభాసాలసంతం జనార్తిం హరంతం శ్రయామో గుహం తం. తాత్పర్యము: మహాసాగర తీరమున గొప్ప పాపముల హరించునదియు
మునీశ్వరులు నివసించే గంధశైలమునందు గుహయందు తన కాంతితో ప్రకాశించుచు నివసించుచున్నవాడును జనుల బాధలను హరించువాడును నగు కుమారస్వామిని సేవింతును. లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే సుమస్తోమసంఛన్న మాణిక్యమంచే సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం. తాత్పర్యము: మనుజుల కోరికలు తీర్చుచు కనక భవనమునందు పుష్ప సముదాయముచే కప్పబడిన రత్నపీఠముపై ఉదయించుచున్న సహస్ర ఆదిత్యులతో సాటి అయిన వెలుగుగల దేవతాశ్రేష్ఠుడైన ఆ కార్తికేయుని నిరంతరము తలంచెదను. రణధ్వంసకే మంజులేత్యస్తశోణే మనోహారి లావణ్య పీయూషపూర్ణే మనఃషట్పదో మే భవక్లేశతప్తః సదా మోదతాం స్కంద తే పాదపద్మే. తాత్పర్యము: స్కంద, సంసారమునందలి కష్టములచే తపింపజేయబడిన నా మనస్సు అనడి తుమ్మెద మ్రోగుచున్న అందెలతో మనోహరమై అతి ఎర్రనివైన లావణ్యామృతముతో నిండియున్న నీ పాదపద్మముల యందు నిరంతరము తృప్తి చెందుగాక. సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం క్వణత్కింకిణీమేఖలాశోభమానాం లసద్ధేమపట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కంద తే దీప్యమానాం. తాత్పర్యము: కుమారస్వామి బంగారం వంటి కాంతి గల దివ్య వస్త్రములతోనూ మ్రోగుచున్న చిరుగంటలు గల మొలనూలితోనూ ప్రకాశించుచున్న సువర్ణపు పట్టెతోనూ వెలుగొందుచున్న నీ కటి ప్రదేశమును ధ్యానింతును. పులిందేశకన్యా ఘనాభోగతుంగ స్తనాలింగనాసక్త కాశ్మీరరాగం నమస్యామ్యహం తారకారే తవోరః స్వభక్తావనే సర్వదా సానురాగం. తాత్పర్యము: తారకాసురుని సంహరించిన ఓ దేవా, పుళింద కన్యయగు వల్లీదేవి ఉన్నతములైన రొమ్ముల ఆలింగనముచే అంటిన కుంకుమచే ఎర్రనైనదియు నిజభక్తుల రక్షణమున నెల్లప్పుడూ ఆసక్తిగల నీ వక్షస్థలమును నమస్కరింతును. విధౌక్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్ నిరస్తేభశుండాన్ ద్విషత్కాలదండాన్ హతేంద్రారిషండాన్ జగత్రాణశౌండాన్ సదా తే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్. తాత్పర్యము: ఓ స్వామి, కర్తవ్యాచరణమున శిక్షితములును అనాయాసముగా ధరింపబడిన బ్రహ్మాండములు గలవియు గజతుండముల నిరసించుచున్నవియు విరోధులకు కాలదండముల వంటివియు రాక్షస సముదాయముల పరిమార్చినవియు జగద్రక్షణ సమర్థములును భయంకరములు నగు నీ బాహుదండములనాశ్రయింతును. సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః సముద్యంత ఏవ స్థితాశ్చేత్ సమంతాత్ సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనా స్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యం. తాత్పర్యము: ఓ స్కందదేవా, చంద్రులు ఎల్లప్పుడును శరశ్చంద్రులుగను 6 సంఖ్య గలవారుగను ఉదయించుచున్నవారుగను పూర్ణ బింబోపేతులుగను కళంక శూన్యులుగను నుందురేని అప్పుడు నీ ముఖముతో పోలికను చెప్పుదును. స్ఫురన్మందహాసైః సహంసాని చంచ కటాక్షావలీభృంగ సంఘోజ్వలాని సుధాస్యందిబింబాధరాణీశ సూనో తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి. తాత్పర్యము: ఓ శివకుమారా, చిరునవ్వులనెడి హంసలతోనూ క్రీగంటి చూపులనెడి తుమ్మెదలతోనూ ప్రకాశించుచున్నవియు అమృతము స్రవించు దొండపండు వంటి పెదవులతో నొప్పారు
నీ ఆరుముఖములనడి పద్మములను దర్శింతును. విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం దయాస్యందిషు ద్వాదశ స్వీక్షణేషు మయి షట్కటాక్షః సకృత్పాతితశ్చే భవేత్తే దయాశీల కా నామ హానిః. తాత్పర్యము: దయాశీలుడా, విశాలములును కర్ణాంతపర్యంత దీర్ఘములును నగు 12 నేత్రములు దయను వర్షించుచుండగా నీ మంద కటాక్షము నాపై ఒక పర్యాయము ప్రసరించెదవేని నీకేమి తక్కువ యగును? సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్యః. తాత్పర్యము: కుమారా, చిరంజీవ అని 6 పర్యాయములు ఉచ్ఛరించి శివుడు ఆఘ్రాణించునవియు జగద్భారమును నిర్వహింప సమర్థములను కిరీటములచే ప్రకాశించుచున్నవియు అగు నీ తలలకు ఓ జగన్నాథా నమస్కారము. స్ఫురద్రత్నకేయూరహారాభిరామ శ్చలత్కుండలశ్రీలసద్గండభాగః కటౌ పీతవాసాః కరే చారుశక్తిః పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః. తాత్పర్యము: మణిమయ కేయూరములతోనూ ముత్యాల హారములతోనూ మనోహరమైనవాడును, చలించుచున్న కుండల కాంతిచే ప్రకాశించు చెక్కిలి గలవాడును, నడుమున పీతవస్త్రము, హస్తమున మనోహరమగు శక్తియు గల శివనందనుడగు కుమారస్వామి నా ముందు కనిపించు. ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య హ్వయత్యాదరాచ్చంకరే మాతురంకాత్ సముత్పత్యతాతం శ్రయంతం కుమారం హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిం. తాత్పర్యము: బిడ్డా ఇటు రమ్ము అని చేతులు చాచి ఆదరముతో శంకరుడు పిలుచుచుండగా తల్లి యొడి నుండి దూకి తండ్రిని ఆశ్రయించి వానిచే కౌగలించుకొనబడిన శరీరము గల బాలసుబ్రహ్మణ్యమూర్తిని సేవింతును. కుమారేశ సూనో గుహస్కందసేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ పులీందాత్మజాకాంత భక్తార్తిహారిన్ ప్రభో తారకారే సదా రక్ష మాం త్వం. తాత్పర్యము: కుమారస్వామి, ఈశపుత్ర, గుహ, స్కంద, దేవసేనాపతి, శక్తి అను ఆయుధము హస్తమునందు గలవాడా, నెమలి నెక్కినవాడా, వల్లీనాథ, భక్తుల బాధలు తీర్చునట్టి ప్రభూ, తారకాసురుని సంహరించిన సుబ్రహ్మణ్య, నన్నెల్లప్పుడూ రక్షించుము. ప్రశాంతేంద్రియే నష్ట సంజ్ఞే విచేష్టే కఫోద్గారివక్త్రే భయోత్కంపి గాత్రే ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం ధృతం మే దయాలో భవాగ్రే గుహత్వం. తాత్పర్యము: ఇంద్రియములు నియంత్రణ కోల్పోయి స్పృహ తప్పి ముఖము కఫమును గ్రక్కుచుండ శరీరము భయముచే కంపించుచుండ దిక్కులేక నేను ప్రాణ ప్రయాణమునకు సిద్ధుడనయ్యున్నవేళ, అంటే నా ప్రాణం పోయే ముందు, దయాస్వభావము గల కుమారస్వామి నీవు నా ఎదుట నుందువుగాక. కృతాంతస్య దూతేషు చండేషు కోపా దహచ్ఛింధిభింధీతి మాం తర్జయత్సు మయూరం సమారుహ్య మా భైరితిత్వం పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రం. తాత్పర్యము: భయంకరులైన యమదూతలు కోపముతో కాల్చు చీల్చు అని బెదిరించుచుండగా శీఘ్రముగా నీవు నెమలినెక్కి శక్తిని చేతగొని భయపడకు అని అభయమునొసగుచు నా ఎదుటకు రమ్ము. ప్రణమ్యా సకృత్పాదయోస్తే పతిత్వా ప్రసాద్య ప్రభో పార్థయేనేకవారం
న వక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే న కార్యాంతకాలే మనాగప్యుపేక్ష. తాత్పర్యము: కృపాసముద్రుడా, ప్రభో, అనేక పర్యాయములు నీ పాదములపై బడి నమస్కరించి బ్రతిమాలుకొని ప్రార్థించుచున్నాను. అప్పుడు నేను మాట్లాడలేను. నా అవసాన కాలమునందు ఏమాత్రమును ఉపేక్షింపకుము. సహస్రాండభోక్తా త్వయా శూరనామా హతస్తారకసింహవక్త్రశ్చ దైత్యః మమాంతర్హృది స్థం మనఃక్లేశమేకం నహంసి ప్రభో కిం కరోమి క్వయామి. తాత్పర్యము: ఓ ప్రభో, నీచే అనేక బ్రహ్మాండముల కబళించిన సూర్యుడను పేరుగల తారకుడు, సింహముఖుడు అను రాక్షసులు చంపబడిరి. నా హృదయాంతరాళముననున్న మానసిక బాధ నొక్కదానిని నీవేళ నశింపజేయవు? ఏమి చేయుదును? ఎచ్చటికి పోదును? అహం సర్వదా దుఃఖభారావసన్నో భవాన్ దీనబంధుః స్త్వదన్యం న యాచే భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం మమాధిధృతం నాశయో మాసు తత్వం. తాత్పర్యము: పార్వతీనందనా, నేనెల్లప్పుడూ దుఃఖభారముచే కృంగియుంటిని. నీవు దీనులకు బంధువు. నీకంటే ఇతరులని ప్రార్థింపను. నీ భక్తికి ఆటంకమైనదియు ఎల్లప్పుడూ బాధతో నిండినదియునగు నా మానసిక వ్యధను నీవు నశింపజేయుము. అపస్మారకుష్ఠక్షయార్సః ప్రమేహ జ్వరోన్మాదగుల్మాదిరోగా మహాంతః పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం విలోక్య క్షణాత్ తారకారే ద్రవంతే. తాత్పర్యము: తారకాసురవైరీ, స్మృతి తప్పుట, కుష్ఠు, క్షయ, మూలరోగము, ప్రమేహము, జ్వరము, చిత్తచాంచల్యము, గుల్మలము మొదలగు గొప్ప రోగములు, సమస్త పిశాచములు నీదగు వాహనము సత్తను చూచి క్షణకాలములో పారిపోవును. దృశి స్కందమూర్తి శ్రుతౌ స్కందకీర్తి ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం గుహే సంతు లీనా మమాశేషభావాః. తాత్పర్యము: నా దృష్టియందు కుమారస్వామి ఆకృతి ఉండాలి. నా చెవి అతని కీర్తిని వినాలి. నా ముఖము ఎల్లప్పుడూ పవిత్రమైన ఆ కుమారస్వామి చరితము పాడాలి. నేను అతనికి సంబంధించిన సేవలు చేయాలి. నా శరీరము వాని దాస్యము చేయాలి. ఈ విధముగా సమస్త భావములు కుమారస్వామి యందు లీనం అవ్వాలి. మునీనాముతాహో నృణాం భక్తిభాజా మభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః నృణాం మంత్యజానామపి స్వార్థదానే గుహాద్దేవమన్యం న జానే న జానే. తాత్పర్యము: మునులకు గాని భక్తులకు గాని కోరికలు తీర్చు దేవుళ్ళు అంతటా గలరు. కాని అంత్యవర్ణ సంజాతులకు సామాన్య మానవులకు కూడా నిజాభీష్టములను నొసంగుటకు కుమారస్వామి కంటే వేరు దైవమును నేనెరుంగను. కలత్రం సుతా బంధువర్గః పశుర్వానరో వాధ నారీ గృహే యే మదీయాః యజంతో నమంతః స్తువంతో భవంతం స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార. తాత్పర్యము: ఓ కుమారస్వామి, నా భార్య, బిడ్డలు, బంధువులు, పశువు గాని, మా ఇంటి యందున్న నా సంబంధమైన వారు, మగవారు గాని ఆడవారు గాని అందరూ నిన్ను పూజించువారుగను, నిన్ను నమస్కరించువారుగను, నిన్ను స్తుతించువారుగను, నిన్ను స్మరించువారుగను నుందురుగాక. మృగాః పక్షిణో దంశకాయే చ దుష్టా స్తథా వ్యాధయో బాధకాయే మదంగే భవచ్చక్తి తీక్ష్ణాగ్ర భిన్నాః సుదూరే వినశ్యంతు తే చూర్ణితక్రౌంచశైల. తాత్పర్యము: క్రౌంచ పర్వతమును
చూర్ణము చేసిన ఓ కుమారస్వామి, నా శరీరమును బాధించు మృగములు గాని, పక్షులు గాని, దుష్టములైన అడవి ఈగలు గాని, వ్యాధులు గాని నీ శక్తి ఆయుధము యొక్క వాడి అయిన కొనచే ముక్కలైనవై మిక్కిలి దూరముగా పడి నశించుగాక. జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం సహేతే న కిం దేవసేనాధినాథ. అహం చాతి బాలో భవాన్ లోకతాతః క్షమస్వాపరాధం సమస్తం మహేష. తాత్పర్యము: దేవసేనాపతి, తల్లి గాని తండ్రి గాని తన బిడ్డ అపరాధమును క్షమింపరా? నేను మిక్కిలి బాలుడను, నీవు లోకపితవు, కావున మహాప్రభో, నా సమస్త అపరాధము క్షమింపుము. నమః కేకినే శక్తయే చాపి తుభ్యం నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ నమః సింధవే సింధుదేశాయ తుభ్యం పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు. తాత్పర్యము: కుమారస్వామి, నీ వాహనమగు నెమలికి, నీ ఆయుధమగు శక్తికి, నీకు, నీ మేకపోతునకు, నీ ధ్వజమగు కోడికి నమస్కారము. నీవు వసించు సింధుదేశమునకు, సముద్రమునకు నమస్కారము. మరొక మారు నీకు నమస్కారము. జయానంద భూమం జయాపారధామం జయామోఘకీర్తే జయానందమూర్తే జయానంద సింధో జయాశేషబంధో జయత్వం సదా ముక్తి దానేశ సూనో. తాత్పర్యము: ఆనందాతిశయము గలవాడా, గొప్ప తేజస్సు గలవాడా, గొప్ప యశస్సు గలవాడా, ఆనంద సముద్రుడా, అందరికీ బంధువైనవాడా, ఎల్లప్పుడూ మోక్షమునొసంగు శివకుమార, నీవు అందరికంటే గొప్పవాడవై యొప్పుదువుగాక. భుజంగాఖ్యవృత్తేన క్లుప్తం స్తవం యః పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య సపుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయుః లభేత్ స్కందసాయుజ్య మంతే నరః సః. తాత్పర్యము: భక్తితో సుబ్రహ్మణ్యేశ్వరుని నమస్కరించి భుజంగ వృత్తముతోనున్న ఈ స్తవమును పఠించువాడు భార్యను, బిడ్డలను, ధనమును, దీర్ఘాయువును పొంది అంత్యకాలమున స్కంద సాయుజ్యమునొందుగాక. ఇది శ్రీమచ్చంకర భగవతః కృతౌ శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.